సెకండ్ ప్రైజ్ వచ్చింది రాజుకి. అబ్దుల్ కలాంతో తీసుకున్నాడు. అంటే మీ తమిళనాడు స్టేట్ మొత్తానికి కలిపి స్టేట్ వైడ్ లో ఇంత టాలెంట్ నన్ను ఎందుకు చేసుకున్నా? तुझे देखा कोई जाना सनम ఈడేవుడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుడ్డలేసినట్టున్నాడా? ఏయ్ చెల్లమే ఒరిజినాలిటీ ఒలి ఉంది చెల్లం కూడా కుడుతున్నా నాకు కరెక్ట్ అడుగు. హాయ్ చెప్పరా రే బంగారు. డే 3 ఇన్ ఊటీ. రాజు రాష్ట్రీయ అవార్డు తీసుకున్నాడు. ఏ దాంట్లోనైనా స్కౌటా? ప్రెసిడెంట్ తో తీసుకున్నాడు. ఏ ఏజ్ లో? +2 అంటే 12th స్టాండర్డ్, అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ లో ప్రెసిడెంట్ తో అవార్డు తీసుకున్నాడు. ఇంకోటి ఏం తెలుసా, తమిళనాడులో ఎలక్ట్యూషన్ జరిగింది కదా, బెస్ట్ ఆరేటర్ అవార్డు. బెస్ట్ ఆరేటరా? స్పీచ్ కాంపిటీషన్ లో ఎవరితో తీసుకున్నాడు తెలుసా? అబ్దుల్ కలాంతో తీసుకున్నాడు రాజు. సెకండ్ ప్రైజ్ వచ్చింది రాజుకి. అబ్దుల్ కలాంతో తీసుకున్నాడు. అంటే మీ తమిళనాడు స్టేట్ మొత్తానికి కలిపి స్టేట్ వైడ్ లో ఇంత టాలెంట్ నన్ను ఎందుకు చేసుకున్నా? అంటే నువ్వు నాకు ఏంది లేదనుకుంటున్నావా? నేను ఎన్నో అవార్డులు తీసుకునేదాన్ని, నన్ను ప్రోత్సహించలేదు ఎవరు. నీలాగా నాకు ఎంత సిగ్గుగా ఉంది తెలుసా? రాష్ట్రీయ అవార్డు వేసేసాడు, బాగా వేసేసాడు. ఎవరన్నా సిన్సియర్ కనుకుంటే సిన్సియర్, సర్కాస్టిక్ అనుకుంటే సర్కాస్టిక్. దాంట్లో చదువులో టాప్, స్కూల్ పీపుల్ లీడర్, స్టేట్ వైడ్ అబ్దుల్ కలాంతో ఒక సెకండ్ ప్రైజ్ తీసుకున్నాడు. ఏది స్పీచ్ ఇచ్చి. తర్వాత ఇంకా చూడప్ప అప్పుడే గాగుల్స్ వేసే చెప్తానో లేదో. ఇదో ఎందుకే నన్ను ఇచ్చినాడు దేవుడు నీకు. చూసినారా? మీకు ఈ వీడియోలోనే అర్థమైపోయింది చూడు, దేవుడు ఎందుకు సింధుని రాజకమల్కి ఇచ్చినాడు అంటే. ఇట్లా వగలు పడకూడదు, నువ్వు అప్పుడప్పుడు అనగల గురువు అని చెప్పి నన్ను ఇచ్చినాడు నీకు. దేవుడికి తెలిసి ఎవరికే మీయల్లో, మీరేం బాధపడద్దండి మీకు ఇట్లా అట్లా అని. ఏదెప్పుడు జరగలో జరుగుతుంది. పెద్ద టూ మచ్గా పట్టించుకున్నారనుకోండి, ఏంటివి కావున అలాగే చిల్లబ్బు బెస్ట్ దొరుకుతుంది. పసాక్. ఒక సూపర్ ప్లేస్కి పోతున్నాము, ఎక్కడని చూపిస్తాం. కేటీ వ్యాలీ వ్యూ పాయింట్ అంటే ఇక్కడ చూడు, అసలు మొత్తం క్లౌడ్స్ అంతా. ఇప్పుడు ఇదంతా తెలుస్తా ఉంది, మార్నింగ్ అయితే ఏమీ తెలియదంట. ఉండేది కేటీ వ్యాలీ వ్యూ పాయింట్ ఉంది కదా, ఇది సెకండ్ వరల్డ్లోనే లార్జెస్ట్ వ్యూ పాయింట్ అంట. చూడండి, వరల్డ్లోనే చర్చ్. అక్కడ ఒక చర్చ్ రాజు జూమ్ చేస్తున్నాడు చూడు, అది 150 years ఓల్డ్ చర్చ్. అది అక్కడ వైట్గా అంతా షెడ్స్ ఉన్నాయి చూడు, అదంతా మొత్తం స్ట్రాబెర్రీ ఫార్మింగ్ అంతా. అదంతా అది. ఇంకోటి మనందరికీ ఒక పాట బలి ఇష్టం, చూసినారా? చెయ్య 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 చెయ్య, ఇక్కడే షూట్ జరిగింది. ఆ రైల్వే ట్రాక్ ఉంది చూడు, అది టాయ్ ట్రైన్, అంటే మన ఊటీ స్పెషల్ టాయ్ ట్రైన్ రైల్వే ట్రాక్. అది ఆ టనలే, ఈ టనల్ లోపల పోతుంది ఆ ట్రైన్. ఆ షూట్ ఇక్కడే జరిగిండేది. మొత్తం 36 villages ఉన్నాయంట చూడండి. ఇంకా చాలా చూద్దాం, ఓకేనా? పద. ఆర్మీ మ్యూజియం అంటే 17th century నుంచి ఇప్పుడు దాకా మనతో యా వెపన్స్ యూజ్ చేసినాము, ఎలాంటి టెక్నాలజీస్ అన్నీ పెట్టినారు. మన మూవీలో మాత్రమే చూస్తాము, ఎంతోమంది స్టోరీస్ని ఇక్కడ నీట్గా పెట్టినారు. స్టార్టింగ్ నుంచి డచ్ ఎట్లా ఫైట్ చేసినాము, బ్రిటిష్ని ఎట్లా ఫైట్ చేసినాము,
వరల్డ్ వార్లో మన పార్టిసిపేషన్ ఏంటి అన్నీ లోపల పెట్టినారు. ముంతాజ్ తెలుసు కదా, ముంతాజ్ వాళ్ళ హస్బెండ్. ఇక్కడ 2500 ఎకర్స్ అతంది అంట చూడు టీ ఎస్టేట్. ఇట్లా దొర్లి జారినామంటే ఇంకా దొర్లుకుంటూ పోతా, నాన్ స్టాప్ దొర్లుడే కింద వరకు. స్ట్రైట్గా కోయంబత్తూరుకే పోవచ్చు. బస్సు అవసరంలే, కార్ అవసరంలే, ఏం అవసరంలే. అక్కడ దిగి ఏనా ఇంతసేపు ఇంకా రాలేదు, నేను వచ్చేసిన కదా. నేను ఎక్కడ ఉన్నామ్మా? హాస్పిటల్ ఉన్నా, నువ్వు వచ్చి నన్ను తీసుకుపోతుంది. తుజే దేకా కోయే జానా సనం. ఈడేవుడు బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? కాదు, ఆ తర్వాత రాదు కదా నీకు. ప్యార్ దేకా హోయ్ కే హానా. అమ్మయ్యా, నాకన్నా అద్దుమానంగా ఉన్నాడు రాజు. టిడిన్ 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 టిడిన్. నువ్వు నేచర్ని న్యాచురల్గా చూసేకొచ్చినావా లేకపోతే ఇట్లా సన్ గ్లాసెస్ పెట్టుకొని చూసేకొచ్చినావా? ఆ సన్ గ్లాసెస్ తీసేసి న్యాచురల్గా చూడు. ఇప్పుడు ఇది అందం, అది కాదు అందం. దారా బంగారు உங்க அம்மா ஓவர் ஆக்டிங். இப்போ பாரு அவ படுதிக்கு விழ போறா. ఏమ్మా అంటే చలో స్లైడర్లో వచ్చినానా అంట. షార్ట్ కట్ అన్నారు నా, ఇంత షార్ట్గా ఉంటుంది అనుకోలే. వాళ్ళలాగా మన ఇద్దరం వేసుకుందాం బట్ అట్లా. ఏ ఒక రిమెంబర్ రా, ఏ చెల్లం వేసుకుందాము. నువ్వు వేసుకున్నా నాకు కరెక్ట్గా ఉంటావు, కరెక్ట్గా ఉంటావు. అయ్యో మేడం, మీ 4 ఫాదర్స్ ఇక్కడ ఉన్నారా? టీ ఎస్టేట్లో పని చేసేవాళ్ళు. ఏందమ్మా అంటుంది నాకు కూతురు. ఇది ఎన్న పేరు ఇదేనా? బడుగాసి. వాయే రండి, ముగ్గురు తీసుకుందాం రా. ఎదురు తీసుకోండి. మా ఇద్దరికి ముద్దు. నువ్వు వస్తే ఫ్యామిలీ ఫోటో లాగా తీసుకోవచ్చు, నవ్వుకోవచ్చు బాగా. ఇది కాశ్మీరీ గర్ల్. తిరుగు అంకుల్కి, ఇలా వెనకకి తిరుగు. யார் இந்த காஷ்மீர் பொண்ணு? எனக்கு வேணாம். போட்டுக்கோ, అమ్మ పొన్ను పోట్టుగా నీట్గా వేసుకోమ్మా. ఏం సన్మానం కాదు, అట్లా రిసీవ్ చేస్తున్నా. అందం. ஏய் செல்லமே, ஒரிஜினாலிட்டி வெளிய வந்துச்சு செல்லம். கூட கொடுத்துருங்க, நான் கரெக்டாக இருக்கும். என்ன பண்ணுறீங்க? கொஞ்சம் ஹேர் எடுத்து குக்கு குக்கு ஜலக்கு திக்கலாம் ஜா एक बार आजा 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 आजा. மேடம், ஒரு 30-40 வருஷத்துக்கு முன்னாடி உங்களை மாதிரி ஒரு பொம்பளை இங்கே தான் டீயில் இருந்தேன். அங்கே பாரு, சிக்கிட்டா அங்கே பாரு. ఇందాకన్నా ముందర బాగున్నాం ఇద్దరము. చెట్టు పీకిరా. ఏ ఆకులు బీక్కురా కన్నా, ఇట్లా ఆకులు బీక్తాను అట్లా యాక్ట్ చేయి. ఆకులు బీకి ఇట్లా వెనకలికి వేస్తాను, అట్లా ఆకులు బీకి వెనకలికి వేస్తాను అట్లే. ఒక హైలైట్ సంభవాలు జరిగింది, ఏం తెలుసా? నోరు మూసుకొని ఉండే. ఏమని తెలుసా? నేను చెప్పినట్టు జరిగింది. అక్కడ నుంచి సింధు షార్ట్ కట్లో వచ్చేసింది. మేము అక్కడి నుంచి చూస్తున్నాము, ఎప్పుడో దిగినాం సింధుకు ముందే. చూస్తే సింధు మా కింద ఉంది. ఏమా అంటే షార్ట్ కట్లో షార్ట్గా వచ్చేసినాను. చెప్పు, ఎక్కడ పడినా చెప్పు. నిజంగా జారి పడినాను. నువ్వు తమాషా కాదు, నువ్వు దెబ్బ చూస్తే నువ్వు ఏందమ్మా ఇట్లా అయింది అంటావు. అవుతాను. ఎట్లా అంట? నోరు మూసుకుండ్రా. కిదర్ ఆ గయా మేడం? खाना खाया आ गया. ఏ కాయా చుట్టా వడాయా? డిస్టర్బ్ చేయద్దు, నాకు కిడ్నీ పోతుంది. ఈ టాయ్ ట్రైన్ కోసం అందరు వెయిటింగ్. సింధు ఎక్కడ ఉందని చూపిస్తా.
మనం ఎక్కడికి పోతున్నాం? నుంచి ఊటికి వెళ్తున్నాం కాబట్టి సరే చూడండి, లిటిల్ రైడింగ్ హుడ్ లో ఒక అవ్వ వస్తుంది కదా. ఇది లిటిల్ రైడింగ్ హుడ్, అది గుంటనక్క. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. సరే ఇంకా బాయ్ చెప్పండి అందరు. ఊటీకి బాయ్ 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 ఊటీ.